చేయడం కోసం. అది ఎక్కడి నుంచి అంటే మన టీసీసీ డ్రాయింగ్ రికార్డ్ పార్ట్ 1 వీడియో నుంచి. ఆ కామెంట్ ఏంటంటే స్టోన్ వర్క్ ఎలా చేయాలి. ఈ స్టోన్ వర్క్ లో జనరలీ 2 or 3 టైప్స్ ఆఫ్ కలర్స్ ఉంటాయి. నాకు తెలిసినంత వరకు 2 కలర్స్, ఒకటి రెడ్ కలర్ అండ్ బ్లాక్ కలర్. నేను నా రికార్డ్ లో చేసింది రెడ్ కలర్ స్టోన్ వర్క్ అండ్ ఇప్పుడు నేను మీకు చూపించబోయేది బ్లాక్ కలర్ స్టోన్ వర్క్. సో ఈ స్టోన్ వర్క్ డిజైన్ ఏంటంటే స్ప్రింక్లింగ్ చేయడమే ఉంటుంది. పెయింటింగ్ అనేది ఏం పెద్దగా ఉండదు. స్ప్రింక్లింగ్ టైం పడుతుంది కానీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఫైనల్ అవుట్పుట్ చాలా బాగుంటుంది, మీకు చాలా నచ్చుతుంది. సో ఈ స్ప్రింక్లింగ్ ఎలా చేయాలి ఏంటి అని ఒక ప్రాసెస్ లో చూద్దామా. చలో ఫస్ట్ అయితే ఇలా అవుట్ లైన్ డ్రా చేసుకుంటున్నాను. లెంత్ వచ్చేసి 16 అండ్ బ్రెడ్త్ వచ్చేసి 12. ఇలా లెంత్ మనకు మీకు ఇచ్చిన ప్రకారం మీరు తీసుకొని దాన్ని డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను ఇక్కడైతే ఫస్ట్ అయితే బాక్స్ గీసుకున్నాను. ఇప్పుడు అవుట్ లైన్ అయితే సింపుల్ గా డ్రా చేసుకుంటాను. ఫస్ట్ నేనైతే ఒక శివలింగాన్ని డ్రా చేసుకుంటున్నాను. ఇదేంటంటే మీరు అవుట్ లైన్ ఎంత బాగా గీస్తే అవుట్పుట్ అనేది అంత బాగా వస్తుంది. ఫస్ట్ నేను శివలింగాన్ని సింపుల్ గా డ్రా చేస్తాను. ఇదేంటంటే శివలింగాన్ని డ్రా చేసేటప్పుడు మనం ఒకటి దృష్టిలో పెట్టుకోవాలి. మనం ఈ స్టోన్ వర్క్ చేసేటప్పుడు ఇక్కడ మన అవుట్ లైన్ టోటల్ గా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక పేపర్ తీసుకుంటాం. ఒక పేపర్ తీసుకొని ఆ పేపర్ లో సేమ్ లెంత్ ప్రకారం అండ్ ఈక్వల్ గా ఇందులో ఎక్కడైతే వచ్చిందో ఏ పార్ట్ ఎక్కడ వచ్చిందో ఆ పార్ట్ ని అక్కడ అదే పేపర్ లో యాజ్ ఇట్ ఈస్ గీసుకోవాల్సి ఉంటుంది. ఆ గీసుకున్న పేపర్ ని కట్ చేయాలి, అవుట్ లైన్ గా కట్ చేయాలి. ఆ కట్ చేయాలంటే ఇక్కడ నేను కొంచెం గ్యాప్స్ ఇచ్చాను. ఒక్కొక్క పార్ట్ కి వేరియేషన్ లాగా మధ్యలో కొంచెం గ్యాప్స్ ఇచ్చుకుంటూ పార్ట్ ని డివైడ్ చేసినట్టుగా డ్రా చేశాను. సో మీరు కూడా అలా చేసుకోవాలి. ఎందుకనంటే స్పిల్ చేసేటప్పుడు ఆ గ్యాప్స్ లో స్పిల్లింగ్ చేసినప్పుడు ఆ వేరియేషన్ కనబడితేనే ఆ స్టోన్ మీద డిజైన్ అనేది హైలైట్ అవుతుంది అనమాట. సో కనబడకుండా ఉందనుకోండి, మొత్తం స్పిల్లింగ్ చేసినప్పుడు ఒకేలాగా కనిపిస్తుంది. ఒకేలా కనిపిస్తే అది స్టోన్ వర్క్ లో హైలైట్ అవ్వదు. డిజైన్ అండ్ బ్యాక్గ్రౌండ్ రెండు హైలైట్ అవ్వదు కాబట్టి అక్కడ మధ్యలో గ్యాప్ ఇచ్చుకుంటూ డ్రా చేశాను అనమాట. ఇలా అయితే నేను అవుట్ లైన్ ఫినిష్ చేసుకుంటున్నాను. ఇప్పుడు పక్కకి లెఫ్ట్ సైడ్ లో ఒక శూలం డ్రా చేస్తున్నాను. ఈ శూలం కూడా అలానే టోటల్ గా ఈ శూలం కూడా దీనికి టచ్ అయినట్టుగానే డ్రా చేసుకోవాలి. రెండు విడివిడిగా ఉంటే అవి కట్ అయిపోతాయి. అవి కట్ అయిపోవడం వల్ల మనం స్పిల్ చేసేటప్పుడు సరిగ్గా స్పిల్లింగ్ కాదు. సో డిఫరెన్సియేషన్ అనేది బ్యాక్గ్రౌండ్ కి అండ్ ద పిక్చర్ కి క్లారిటీగా కనిపించదు. సో ఇది నేను చెప్పింది మీకు వీడియో పూర్తిగా చూస్తే నేను ఎందుకు ఇలా డ్రా చేశాను, మధ్యలో అలా గ్యాప్స్ ఎందుకు ఇచ్చాను అనేది క్లారిటీగా అర్థమవుతుంది. సో ఈ వైట్ పేపర్ లో దీన్ని యాజ్ ఇట్ ఈజ్ రావాలని అనుకుంటే ట్రేసింగ్ పేపర్ అని ఉంటుంది. ఇదే ఈ ట్రేసింగ్ పేపర్ ని యాజ్ ఇట్ ఈజ్ అది ఎలా ఉందో దాని మీద పెడితే కింద మనం వేసుకున్న అవుట్ లైన్ దాని మీద ప్రింట్ లాగా కనిపిస్తుంది. దాన్ని యాజ్ ఇట్ ఈజ్ ఇలా డ్రా చేసుకోవాలి. టోటల్ గా ఏ మిస్టేక్ లేకుండా పేపర్ ని జాగ్రత్తగా ట్రేసింగ్ పేపర్ ని జాగ్రత్తగా పట్టుకొని కదలకుండా ఒకటేసారి మనం డ్రా చేసుకోవాలి. అలా డ్రా చేసుకున్న తర్వాత దాన్ని తీసి ఇంకో పేపర్ మీద పెట్టి డ్రా చేస్తే యాజ్ ఇట్ ఈజ్ వచ్చేస్తుంది అనమాట. సో పేపర్ కదిలింది అనుకోండి, అటు ఇటు వెళ్ళిపోయి అవుట్పుట్ అనేది మనం ఇంకో పేపర్ మీద A4 సైజ్ పేపర్ మీద గీసుకున్నప్పుడు ఇది ఈక్వల్ గా రాదనమాట. సో కదలకుండా ఇలా డ్రా చేసుకుంటే అవుట్పుట్ అని వస్తుంది. ఆ పేపర్ ని తీసి ఇలా A4 సైజ్ మీద పెట్టేసి యాజ్ ఇట్ ఈస్ మళ్ళీ దాని మీద కదలకుండా సేమ్ గీసామనుకోండి, అక్కడ ఎలా అయితే గీసుకున్నామో ఇక్కడ కూడా అలానే వస్తుంది. అండ్ అవుట్ లైన్ కూడా గీసుకోవాలండి. ఫస్ట్ బాక్స్ మనం వేసుకున్నాం కదా, ఆ బాక్స్ కూడా అలా గీసుకుంటే యాజ్ ఇట్ ఈస్ వస్తుంది అనమాట. సో నెక్స్ట్ అది ప్రింట్ ఇక్కడ పడిపోయింది కదా, ఆ ప్రింట్ ని మనం ఒకసారి అవుట్ లైన్ లాగా వేసుకుంటే కంప్లీట్ గా ఫినిష్ అయిపోతుంది. అక్కడ ఎలా వచ్చిందో ఇక్కడ కూడా అలానే వస్తుంది. సో ఇలా నీట్ గా గీసుకోవాలి. ఈ గీసుకున్న తర్వాత దీన్ని అవుట్ లైన్ ఎలా అయితే డ్రా చేశానో అలా మనం కట్ చేసుకోవాలి. కటర్ యూజ్ చేసి, నేనైతే కటర్ యూజ్ చేశాను. కటర్ యూజ్ చేసి నీట్ గా కట్ చేసుకోవాలి. కటర్ యూజ్ చేసేటప్పుడు పేపర్ ని జాగ్రత్తగా పట్టుకోవాలి. నార్మల్ గా టకటక కట్ చేస్తే ఆ పేపర్ కట్ అయిపోతుంది. చాలా గ్యాప్స్ ఉన్నాయి కదా, గ్యాప్స్ అనేటివి చాలా చిన్నదిగా ఉంటాయి. ఆ చిన్నదాన్ని చాలా జాగ్రత్తగా చాలా ఓపికగా కట్ చేయాలి. ఏదైతే కట్ చేసేటప్పుడు మనం చిన్న చిన్న పార్ట్స్ ని జాగ్రత్తగా కట్ చేస్తామో ప్రతి పార్ట్ కట్ చేసేటప్పుడు పట్టుకోవాలి. పట్టుకోకుండా టకాటకా కట్ చేసుకుంటా వెళ్తే అది కట్ అయిపోతే మొత్తం మళ్ళీ ఇంకోటి తీసుకొని ఇంకో డ్రా చేసి మళ్ళీ కట్ చేయాల్సి ఉంటుంది. అందుకనేసి ఫస్ట్ కట్ చేసేటప్పుడే చాలా జాగ్రత్తగా కట్ చేసుకుంటే
కంప్లీట్ గా అయిపోతుంది. సో ఇలా పార్ట్స్ ని సెపరేట్ చేసుకున్న తర్వాత ఈ 2 పార్ట్స్ అనేవి స్ప్రింక్లింగ్ లో పనికొస్తాయి అన్నమాట. సో ఈ స్ప్రింక్లింగ్ చేసేటప్పుడు చుట్టుపక్కల పడకుండా ఇలా 4 సైడ్స్ ని కవర్ చేసుకోవాలి. నేనైతే డబుల్ ప్లాస్టర్ యూజ్ చేసి కవర్ చేశాను. ఇక్కడ నేను కలరింగ్ పెర్షియన్ బ్లూ అండ్ వైట్ అండ్ బ్లాక్ ఈ 3 కలర్స్ యూజ్ చేసి స్ప్రింక్లింగ్ చేస్తాను. మనం యూజ్ చేయని పాత బ్రష్ ఉంటుంది కదా, టూత్ బ్రష్, ఆ బ్రష్ తీసుకొని ఆ బ్రష్ కి అప్లై చేసి చేయాల్సి ఉంటుంది. సో ఈ 3 కలర్స్ అనేవి యూజ్ చేయాలి. సో ఇక్కడ ఈ 3 కలర్స్ మిక్స్ చేసుకున్న తర్వాత ఆ శివలింగం పార్ట్ మనం కట్ చేసుకున్న దాన్ని దీని మీద ఎగ్జాక్ట్ గా ఎలా ఉందో అలా పెట్టాలన్నమాట. పెట్టి మనం బ్రష్ కి పెయింట్ ని అప్లై చేసుకొని కొంచెం కొద్దిగా వాటర్ ని టచ్ చేస్తూ స్ప్రింక్లింగ్ చేయాల్సి ఉంటుంది. సో స్ప్రింక్లింగ్ చేసేటప్పుడు మనం ఏ పార్ట్ అయితే స్ప్రింక్లింగ్ చేస్తున్నామో ఆ పార్ట్ దగ్గర ఆ పేపర్ ని పట్టుకోవాలి. ఎందుకంటే అది లేస్తుంది కాబట్టి, లేస్తే ఆ కింద ఉన్న షేప్ అనేది మిస్ అయితే మళ్ళీ దాని మీద కూడా స్ప్రింక్లింగ్ పడుతుంది. సో అప్పుడు పిక్చర్ అనేది కరెక్ట్ గా రాదు. సో ఇప్పుడు ఇలా ఎక్కడైతే ఏ పార్ట్ అయితే చేస్తున్నామో ఆ పార్ట్ ని టచ్ చేస్తూ ఆ పార్ట్ మీద మన చెయ్యి పెట్టి సపోర్ట్ తీసుకొని మనం ఇంకో చేతితో స్ప్రింక్లింగ్ చేయాల్సి ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ మొత్తం ఇలా స్పిల్ చేసుకుని వైట్ పేపర్ కనబడకుండా జాగ్రత్తగా పేపర్ ని టచ్ చేస్తూ స్పిల్ చేసుకున్న తర్వాత అది పూర్తిగా ఆరేంత వరకు వెయిట్ చేయాలి. నేనైతే 10 మినిట్స్ వెయిట్ చేశాను. 10 మినిట్స్ లో ఆరిపోయింది. సో మనకు ఏంటంటే ఆ పేపర్ అనేది పూర్తిగా ఆరిపోయిన తర్వాత లేస్తుంది. అప్పుడు మాత్రమే దాన్ని రిమూవ్ చేయాలి. లేకపోతే అది తడికి మనం వాటర్ తో స్పిల్ చేసాం కాబట్టి అది తడి ఉండి చినిగిపోతుంది. సో ప్రింటింగ్స్ పడతాయి. సో డ్యామేజ్ అయిపోతుంది. అందుకోసమే పూర్తిగా ఆరేంత వరకు వెయిట్ చేస్తే అవుట్పుట్ అనేది క్లారిటీగా వస్తుంది. సో ఇలా ఆరిన తర్వాత మనం స్ప్రింక్లింగ్ చేసిన బ్యాక్గ్రౌండ్ పార్ట్ ని కవర్ చేస్తూ ఇంకో పేపర్ పెట్టుకోవాలి. సో బ్యాక్గ్రౌండ్ కి అండ్ డిజైన్ కి డిఫరెన్షియేషన్ చూపించాలి కాబట్టి ఇక్కడ మనం మిక్స్ చేసుకున్న కలర్ అనేది వైట్ అనేది ఇందులో తక్కువ యాడ్ చేయడం వల్ల థిక్నెస్ ఉంటుంది. సో బ్యాక్గ్రౌండ్ కి డిజైన్ కి డిఫరెన్షియేషన్ కనబడుతుంది. ఇక్కడ స్పిల్ చేసేటప్పుడు థిక్గా ఒక 2-3 టైమ్స్ ఎక్కువ టైమ్సే మనం స్పిల్ చేయాల్సి ఉంటుంది. పేపర్ కదలకుండా ఒక 2-3 టైమ్స్ స్ప్రింక్లింగ్ చేసుకున్న తర్వాత ఆ పేపర్ ని మాత్రం చాలా జాగ్రత్తగా పట్టుకొని స్ప్రింక్లింగ్ చేసుకోవాలి. అలా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఓన్లీ బ్లాక్ మాత్రమే బ్రష్ కి అప్లై చేసుకొని ఒక లేయర్ అక్కడక్కడ స్ప్రింక్లింగ్ చేసుకోవాలి. ఇది ఒక 2 లేయర్స్ అక్కడక్కడ కంప్లీట్ అయిన తర్వాత వైట్ కూడా ఓన్లీ వైట్ మాత్రమే తీసుకొని వైట్ కూడా లైట్ గా కనబడినట్టు అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకొని అక్కడక్కడ స్ప్రింక్లింగ్ చేసుకోవాలి. ఇలా పూర్తిగా స్ప్రింక్లింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పూర్తిగా ఆరిన తర్వాతనే పేపర్ ని రిమూవ్ చేయాలి. ఫాస్ట్ గా రిమూవ్ చేయడం వల్ల నాకు ఇక్కడైతే చిన్న ప్యాచ్ అనేది వచ్చింది. పేపర్ కొద్దిగా చినిగిపోయింది అనమాట. సో అక్కడ కూడా నేను మళ్ళీ కలర్ తీసుకొని అక్కడ చెయ్యిని ఇట్లా పేపర్ ని అడ్డు పెట్టి మళ్ళీ స్ప్రింక్లింగ్ చేసుకున్నాను. పెయింట్ అనేది వేసి స్ప్రింక్లింగ్ చేసుకున్నాను. అలా మీరు కూడా కనబడకుండా కవర్ చేసుకోండి. మీకేమన్నా అయితే అవ్వకుండా చాలా జాగ్రత్తగా ఓపిక్గా తీస్తే వచ్చేస్తుంది. సో ఇక్కడ స్ప్రింక్లింగ్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఆ అవుట్ లైన్స్ ని పెయింటింగ్ బ్రష్ తీసుకొని లైన్స్ లాగా డ్రా చేసుకోవాలి. ఆ వైట్ గా కనిపిస్తున్నాన్ని కవర్ అయ్యేలాగా ఒక బార్డర్ లాగా గీతలాగా డ్రా చేసుకోవాలి. అలా చేసుకున్నప్పుడే ఫైనల్ అవుట్పుట్ అనేది వస్తుంది. అవుట్లైన్ అనేది ఫినిష్ అయిపోయిన తర్వాత లైటింగ్ ఎక్కడైతే పడుతుందో అక్కడ వైట్ కలర్ తీసుకొని హైలైట్స్ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత లిటిల్ అమౌంట్ ఆఫ్ మిక్స్డ్ షేడ్ కలర్ తీసుకొని 1 లేయర్ లైట్ సింపుల్ గా ఒకసారి మళ్ళీ స్పిల్ చేసుకోవాలి. ఆ తర్వాత ఫైనల్ అవుట్పుట్ అనేది ఇలా ఉంటుంది.